సో పుర తీర్పుపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సరిగ్గా 56 నిమిషాల క్రితం ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. సో ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. దానిలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించినట్టుగా సమాచారం అందుతోంది. అండ్ ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తం 7 కార్పొరేషన్లు. ఈ 7 కార్పొరేషన్లలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద ఒక రకమైన ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ ఎస్ఎస్ బీఆర్ఎస్ అన్నట్టుగా అక్కడ ఉంది. 1-2 చోట్ల భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బండి సంజయ్ చెప్తూ ఉన్నారు, కరీంనగర్లో ఖచ్చితంగా కమలం పాగా వేస్తాము, బీజేపీ జెండా ఎగరబోతోంది అని చెప్పేసి. చూడాలి మరి కార్పొరేషన్ల ఫలితం రావడానికి ఒక 2-3 తర్వాత మాత్రమే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే మొత్తం 116 మున్సిపాలిటీలు ఇప్పటికే ట్రెండ్స్ స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం మొత్తం మున్సిపాలిటీల సంఖ్య చూస్తే 116 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డుల సంఖ్య చూస్తే 2582. సో ఇప్పటికీ ఒక 14 మున్సిపాలిటీల వార్డులకు సంబంధించి అప్డేట్స్ మనకి అందుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హవా కనపరుస్తున్న పరిస్థితి. 12 మున్సిపాలిటీ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అలాగే 2 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తం 7. ఈ 7 కూడా 2 కార్పొరేషన్లలో అవేంటి అనేది మరి కాసేపట్లో మీకు స్పష్టంగా నేను చెప్తాను. ఆ 2 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లీడ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలవబోతోంది అని చెప్పి మెజారిటీ సర్వేలు చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా ఇదే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ కార్పొరేషన్ విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ధీమాగా ఉన్న పరిస్థితి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హవాను అక్కడ కనబరిచిన పరిస్థితి కనిపిస్తోంది. సో నల్గొండలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే అంచనాలు ఉన్నాయి. లీడ్ చూసినా కూడా అదే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 2582 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఏకగ్రవమైన వార్డుల విషయానికి వస్తే 12. ఇక ఒక్క వార్డులో మాత్రం ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 2569 వార్డుల్లో ఎన్నిక జరిగింది. సో 10,719 మంది 3 పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ అక్కడక్కడ పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. స్వతంత్రులు కూడా పోటీ చేశారు. కాబట్టి దాదాపు 10,000 మందికి పైనే సో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరికొద్ది గంటల్లో వారికి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక కార్పొరేషన్లు 7. ఈ 7 కూడా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం 414 డివిజన్లు, ఈ అంటే దాదాపు 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో చూడాలి మరి కాసేపట్లో మున్సిపాలిటీ వార్డుల్లో ఎవరెవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఢిల్లీ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అక్కడ నుంచి ఆరా తీస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీతో కలిశారు. రాహుల్ గాంధీతో కూడా చాలా స్పష్టంగా చెప్పారని సమాచారం. ఖచ్చితంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉంటుంది అని చెప్పేసి. సో రేవంత్ రెడ్డి చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చాలా ధీమాగా చెప్తూ ఉన్న పరిస్థితి. గాంధీ భవన్లో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కూడా కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్టుగా సమాచారం. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం 14 మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 7 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. సో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు 99 టీవీలో అంటే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయి ఏంటి అనే దాని మీద. సో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ మనకు జూమ్లో కనెక్ట్ అయి ఉన్నారు. చరణ్ కౌశిక్, గుడ్ మార్నింగ్.